జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు జనాలు ఎందుకు అంతగా వస్తున్నారు? అంత ఎక్కువ సంఖ్యలో రావడానికి గల కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ని పెట్టినా, లేకపోతే ఏదైనా సరే రైతులను కలవడానికో లేకపోతే ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళడానికి వెళ్ళినా అక్కడ ఎందుకు అంతమంది జనాలు వస్తున్నారు? ఆయన చూడడానికి, లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకు మరి అంత ఎక్కువ సంఖ్యలో రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లోని అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. గత ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల అవినీతి కూడా వేస్తున్నారు, ఆరోపణ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అనేక మందిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. తర్వాత వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు, వాళ్ళ నాయకుల మీద అక్రమ కేసులు. ప్రతి ఒక్క నాయకుడిని, అది మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఎలాగైనా సరే జైలు పాలు చేయాలని చెప్పేసి అనేక కుట్రలు పడుతున్నారు, పంటున్నారు. ఇంకా చాలామంది కూడా జైల్లో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా అనేక విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళ నాయకులని అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ జైల్లో పెడుతున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కానీ ఒక అడుగు కూడా వెనక్కి వేయడం లేదు, ఇంకా ముందుకే వెళ్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనే చెప్తున్నాడు, జైల్లో పెడతారు, అక్రమ కేసులు బనాయిస్తారు, అన్నిటికీ ధీటుగా నిలబడాలి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మహా అయితే ఏముంటుంది, 3 నెలలు జైల్లో ఉంటాం, మళ్ళీ వస్తాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేడర్కి దిశానిర్దేశం చేస్తూ కేడర్లో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తెనాలికి వెళ్ళాడు, తర్వాత ప్రకాశం జిల్లాలో పొదిలికి వెళ్ళాడు. తెనాలిలో అయినా బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులతో మాట్లాడేందుకు వెళ్ళిన చేసినటువంటి పర్యటనలకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనే పెద్ద దుమారం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, ఎన్నికలకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలే పెట్టుకోండి, పర్లేదు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏమైనా సరే డబ్బులు పెట్టి జనాలను జగన్ మీటింగ్లకు తీసుకువస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచింది లేదు. వాళ్ళు గెలిచింది 11 సీట్లు. ఈవెన్ తెనాలిలో కూడా ఓడిపోయారు. ప్రకాశం జిల్లాలో ఒకే ఒక సీటు మొత్తం ఓడిపోయారు. అక్కడ జనాలను తరలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 సీట్లకు పడిపోయినా కూడా ఆ పార్టీ ఓట్ బ్యాంక్ దగ్గర ఆల్మోస్ట్ దగ్గర 40% ఉంది. అది కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకుడు కూడా బాగా తెలుసు. 40% అంటే మామూలు విషయం కాదు. ఇదే తరహాలో 2019 ఎన్నికల్లో ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైన, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఇదే తరహాలో 40% వరకు అటు ఇటు ఉన్నది. సీట్లలో ఎంత పెద్ద మొత్తంలో కోత పడ్డా కూడా ఈ 2 పార్టీలకు ఓట్ బ్యాంక్ విషయంలో పెద్దగా మార్పులు ఉండడం లేదు. 2 పార్టీలు ఇంచుమించు 40% ఓట్ బ్యాంకింగ్ అయితే నిలబెట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి పాలన తర్వాత చోటు చేసుకుంటే పరిణామాలు చూస్తుంటే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి, సర్వేలు కూడా చెప్తున్నాయి. దీనికి కారణం అటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ అన్న తేడా లేకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతున్నారు. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఇష్టానుసారంగా దోపిడీ. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉచితాలకు అలవాటు పడ్డ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా 6 హామీల అమలు మొదలు పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ను తన వైపు తిప్పుకోగలడం అంత ఈజీ అయితే కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడర్కి ఏమాత్రం రుచించడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నా, ఎన్ని ప్రతికూల
పత్రికల్లో వార్తలు రాస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి జనం ఎందుకు అంత భారీగా హాజరవుతున్నారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటికిప్పుడు కూటమిని ఓడించాలనే కసి ప్రజల్లో గట్టిగా ఉంది. గత ఏడాది కాలంలో చోటు చేసుకుంటే పరిణామాల మీద మాత్రం ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండే సెక్షన్ మాత్రం సంతృప్తిగా లేదు అనేది మాత్రం నిజం. పైగా అధికారంలో ఉన్నప్పుడు కేడర్ నాయకుల్లో పెద్దగా ఫైటింగ్ స్పిరిట్ ఉండదు. ఆ టర్మ్లో కొంత కేడర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అందుకో తీవ్ర విమర్శ కూడా ఎదుర్కొంది. ఇవన్నీ చూస్తుంటే చెరి 40% నికరంగా ఓట్ బ్యాంకింగ్ ఉన్న రెండు పార్టీలు చిన్న పొరపాటు చేసినా దారుణంగా దెబ్బతినడం ఖాయం. అధికారం విషయంలో ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఎక్కువ కాలం అధికారంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండాలి. లేకపోతే వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వీళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళకు అధికారం మారుతూ ఉంటుంది. తొలిసారి అధికారం చేపట్టేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తానే 30 సంవత్సరాలు సీఎంగా ఉండేలా పాలన సాగిస్తాను అని చెప్పేసి ప్రకటించాడు. తర్వాత ఏమైందో మనందరం కూడా చూసాం. సో అధికారం మార్పిడి అనేది మారడానికి ఎంతో టైం పట్టదు. అది చాలా తక్కువ టైంలోనే తక్కువ ఓట్ షేరింగ్తోనే మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు మాత్రం పరిగెట్టుకుంటూ వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ లెవెల్లో ఉందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. ఇదే సంకేతాలు బీజేపీ హైకమాండ్ కూడా గమనిస్తుందంట. అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు కూడా గమనిస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా కానీ ఏంది ఆ పబ్లిసిటీ, ఏంటి ఆ ప్రజలంటే అతని వెంట అంతలా నిలబడడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఢిల్లీ నుంచి కూడా పెద్దలు దాని మీద ఫోకస్ చేశారంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కానీ బీజేపీ వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయరు. అతని మీద ఏదో కక్ష సాధింపు చర్య తీసుకోవాలని చెప్పేసి అనుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం వాళ్ళకి ఎప్పుడైనా సరే ఉండవచ్చు అన్న ఆలోచన ధోరణిలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు.